హలో ఫ్రెండ్స్, నమస్తే. రీసెంట్గా ఒక ఫ్రెండ్ కాల్ చేశాడు. ఏంటంటే తన మొబైల్ ఎవరో దొంగతనం చేశారు అనేసి. సో మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీ యొక్క మొబైల్ కానీ మీ యొక్క వెహికల్ కానీ ఎప్పుడైనా ఎవరైనా దొంగతనం చేస్తే ఇమ్మీడియట్లీ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసి కేసు నమోదు చేస్తారు. సో మీరు కంప్లైంట్ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత మీ ఫోన్ కానీ మీ వెహికల్ కానీ దొరికితే వాళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ సీజ్ చేసిన ప్రాపర్టీని మనది మనం తీసుకోవాలనుకుంటే మనం కోర్ట్‌కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. కోర్ట్‌లో పిటిషన్ ఎయ్యాల్సి ఉంటుంది. కోర్ట్ వారు మన యొక్క పిటిషన్‌ని అలో చేస్తేనే గాని మన వస్తువుని మనం తీసుకోవడానికి వీలు లేదు. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏదైనా చేయడానికి ప్రాసెస్ అనేది ఉంటది. సో ఇమ్మీడియేట్‌లీ పిటిషన్ ఏసినంత మాత్రాన ఎమ్మటే ఫోన్ వస్తదా? ఎమ్మటే పిటిషన్ అలో అయితదంటే ప్రతి దానికి ప్రాసెస్ అనేది ఉంటది. సో ఆ ప్రాసెస్ అకార్డింగ్ టు లా ప్రకారం మాత్రమే ఉంటది. దాన్ని మీరు క్లయింట్స్ అర్థం చేసుకోవాలనేసి కోరుతున్నాను. పేషెన్సీ అనేది చాలా ముఖ్యమనేసి కూడా కోరుతున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్.